తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర లిఖించిన రోజు. టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమాలు ఆ తేదీనే విడుదలయ్యాయి. అందుకే అది సినీ ప్రియులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ తేదీన ఏ సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచాయో గుర్తు చేసుకుందాం. అడవి రాముడు సినిమాతో 1977 సంవత్సరంలోనే ఏప్రిల్ 28వ తారీఖు స్పెషల్గా నిలిచిపోయింది. నందమూరి తారక రామారావు హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా ఇది. అప్పటి వరకు సాంఘిక, పౌరాణిక తదితర నేపథ్యాలే ఎక్కువగా కనిపించిన తెలుగు తెరకు అసలైన కమర్షియల్ అంగులు చూపింది ఈ సినిమా. అప్పట్లోనే 3 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, అలాగే విజయవాడలోని అప్సరా థియేటర్లో ఏకంగా 300 రోజుల పాటు ఆడింది ఈ సినిమా. అలాగే కామెడియన్ ఆలీ హీరోగా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి చేసిన ప్రయోగం యమలీల. 1994 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖు వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ కు ఫ్యాంటసీ నేపథ్యాన్ని జోడించి కృష్ణారెడ్డి అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. ప్రముఖ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అతిథిగా మెరిసిన ఈ సినిమా 100 రోజులు పైగా ఆడింది. హైదరాబాద్ లో పలు థియేటర్లో ఏకంగా 400 రోజుల పాటు ఆడింది ఈ సినిమా. పోకిరి సినిమా విడుదలతో ఏప్రిల్ 28వ తారీఖు మరింత గుర్తింపు దక్కిందని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ప్రపంచం సృష్టించింది. 2006 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా దాదాపు 66 కోట్ల వసూలతో టాలీవుడ్లో ఉన్న నాటి రికార్డులను తిరగరాసింది. సుమారు 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆ స్థాయి వసూలు చేయడం అప్పట్లో సంచలనమని చెప్పాలి. 200 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లో 175 రోజులు, అలాగే 15 సెంటర్లో 200 రోజుల పాటు ఆడింది. అలాగే కర్నూలులో ఒక థియేటర్లో సంవత్సరం పైగా ఆడింది ఈ సినిమా. పోకిరి సినిమాకి ముందు తర్వాత అని తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? యావత్ సినీ అభిమానుల ప్రశ్నకు బాహుబలి 2 సమాధానమిచ్చింది ఏప్రిల్ 28వ తారీఖే. ప్రభాస్, రానా ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కించిన ఈ స్వీకెలకు దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి సుమారు 1800 కోట్లు వసూలు చేసి నయా రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమా 2017 సంవత్సరంలో విడుదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.